నేను నీకు 500 ఇస్తున్నాను, నువ్వు పెట్టుకొని మంచిగా దువ్యాన్ని తీసుకొని ఇది చేసుకో, ఓకేనా? సరే, మా వాళ్ళందరికి హాయ్ చెప్పు. నువ్వు మొన్న తిరుమలలో ఒక చిన్న పిల్లవాడు నామాలు పెడుతూ తన జీవనాన్ని ఎలా కొనసాగిస్తున్నాడో చెప్పి ఆ పిల్లవాడికి 500 రూపాయలు సహాయం చేశావు. మరి అంత చిన్న పిల్లవాడు చదువుకునే వయసులో సంపాదిస్తున్నాడంటే అది ప్రభుత్వం, ఈ సిస్టమ్, ఈ సొసైటీ ఫెయిలియర్ కాదా? నిజంగా ఆ పిల్లవాడికి నువ్వు హృదయపూర్వకంగా సహాయం చేయాలనుకుంటే కెమెరాలు, వీడియోలు అవసరమా? ఆ పిల్లవాడు బాగు కోరుకుంటే నువ్వు చేయాల్సిన పనేంటి? చైల్డ్ లేబర్ అంటే బాల కార్మిక చట్టం ప్రకారం ఆ పిల్లవాడు చేసే పని తప్పు కాబట్టి సరైన అధికారులకి తీసుకెళ్ళి రిపోర్ట్ చేసి ఆ పిల్లవాడికి చదువుకునే మార్గం ఒకటి ఏర్పాటు చేయాలి. నువ్వు ఇచ్చే 500 రూపాయలు ఆ పిల్లవాడికి 1 రోజో 2 రోజులో భోజనం పెట్టుద్ది, కానీ ఆ పిల్లవాడి భవిష్యత్ ఏమన్నా భద్రంగా ఉండేలా ఏర్పాటు చేసావా? ఆ పిల్లవాడు చదువుకునేలాగా ఏమన్నా ఏర్పాటు చేసావా? 500 రూపాయల వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందింది ఎవరు? ఎక్కువ లాభపడింది ఎవరు? నువ్వు. లైక్లు, షేర్లు, కామెంట్లు, పబ్లిసిటీ. నీ కంటెంట్ కోసం ఆ చిన్న పిల్లవాడిని వాడుకున్నావు. ఆ చిన్న పిల్లవాడికి ఎంతమంది ఈ వీడియో చూస్తారు, ఎక్కడి దాకా వెళ్ళిద్ది, ఎవరెవరు చూస్తారని మనం తెలుసా? రేపెప్పుడు ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలనుకుంటాడు, ఆ పిల్లవాడి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి వాడిని ఏడిపిస్తే ఎవరు బాధ్యులు? ఆలోచించావా? కాబట్టి అలాంటి పిల్లలకు భద్రత అవసరం, పబ్లిసిటీ కాదమ్మా. దీన్నే ఇంగ్లీష్లో పావర్టీ పార్న్ అని అంటారు. అంటే తన స్వలాభం కోసం పేద పిల్లల ఎమోషన్స్ని లైక్లు, షేర్లు, ఫాలోయింగ్, పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటే ఆ పద్ధతిని పావర్టీ పార్న్ అని అంటారు.